దళిత మేధావులు మౌనంగా ఉంటే దళిత జాతి అభివృద్ధి చెందదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. దళితుల ఉన్నతి కోసం ఏ పార్టీ పాటుపడలేదని, యుగపురుషుడు కేసీఆర్ వల్లనే దళితులు అభివృద్ధి చెందుతున్నారని చెప్పుకొచ్చారు. స్టేషన్ ఘన్పూర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. 99.18% దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేశామన్న రాజయ్య 1,70,000 కోట్లు దళిత బంధుకు ఖర్చు చేయనున్నామని స్పష్టం చేశారు. దళిత బంధు నిధి 4,000 కోట్లు మిగిలి ఉన్నాయని, ఓవైపు దళితుల తలరాతలు మారుతుంటే బీజేపీ అర్థం లేని ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. మా ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక యుగ పురుషుడిలాగా ఈరోజు దళితుల ఉన్నతి కోసము, సమగ్ర అభివృద్ధి కోసము ఒక చక్కటి పథకాన్ని, దళిత బంధు అనే పథకాన్ని రూపొందించి ఫిబ్రవరి 10వ తారీఖు 2021 అంటే దాదాపుగా ఒక సంవత్సరం నరకింద మరి ఆలియాలో నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ప్రకటించడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. ముందుగా తాను దత్తత తీసుకున్న వాసాల మరి 76 మంది దళితులకు, అదేవిధంగా ఎస్సీ జనాభా అత్యధికంగా ఉన్న చింతగని